ప్రస్తుతం మనతో మస్తానరావు గారు కూడా ఉన్నారు. మస్తానరావు గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి, అసలు ఏ విధంగా చూడాలి కొండా సుస్మిత మాట్లాడినటువంటి మాటలు? అదే విధంగా ఇప్పటికే కొండా సురేఖకు కొన్ని నోటీసులు కూడా టీపీసీసీ జారీ చేసిన పరిస్థితి. సో కూతురు చేసిన మాటలకి తల్లి బలవుతుందని చెప్పుకోవచ్చా? సో ఎలా చూడాలి? వ్యక్తిగతంగా చూడాలా, లేకపోతే ఇటు తల్లికి నోటీసులు పంపించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? కొండా సురేఖ గారు ఏంటంటే ప్రస్తుత వ్యవహారంతో కొంత డిఫెన్స్ లో పడ్డారు కాబట్టి ఆమె మా కూతురు వ్యాఖ్యలు చేస్తే నాకేం సంబంధం అని చెప్పేసి ఆమె కొద్ది తెలివిగా తప్పించుకో కానీ అదంతా ఈజీగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకుంటుందని నేను అనుకోవచ్చు. ఎందుకంటే గత ఏడాది వాళ్ళ ఓఎస్డి సుమంత్కి సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఓఎస్డి సుమంత్కి సంబంధించి జరిగిన వ్యవహారంలో కొండా సురేఖ గారి ఇంటికి పోలీసులు రావటం, అసలు అతన్ని ఉద్యోగం నుంచి రిమూవ్ చేయడానికి సీఎంఓ నిర్ణయం తీసుకోవటం, ఆ నేపథ్యంలో అక్కడ సుస్మిత గారు అక్కడ ఉండటం, సుస్మితా పటేల్ గారు అదే ఇంట్లో ఉండటం, కొండా సురేఖ గారు మంత్రి గారు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉండటం, అక్కడ పోలీసులకి ఆమెకి కొంత ఘర్షణ పూర్వక వాతావరణం జరగటం, ఆ సందర్భంగా ఏమేమి మాట్లాడారో సుస్మితా పటేల్ గారు, రేవంత్ రెడ్డి గారికి సన్నిహితులైన వ్యక్తులు, వాళ్ళ తమ్ముడు లేదా పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది మంత్రుల మీద ఆమె చేసిన ఆరోపణలు. సో అవన్నీ కూడా అప్పట్లో కూడా తీవ్ర సంచలనం రేకెత్తిచ్చాయి. కాకపోతే ఏమైందంటే అప్పట్లో కొంత మీనాక్షి నటరాజన్ గారి ఇనిషియేషన్తో అది తీవ్రమైన చర్యలకు వెళ్లకుండా కొండా సురేఖ్ గారు కానీ కొండా మురళీ గారు కానీ వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలవటం, వాళ్ళ కుమార్తె చేసిన ఆరోపణల మీద మా కుమార్తె కొంత ఆవేశానికి లోనే ఆ విధంగా చెప్పింది, సో నేను క్షమాపణలు చెప్తున్నానని చెప్పేసి ఆ రోజు అన్నమాట. సో నిజానికి అప్పుడు చాలా తీవ్రమైన విషయం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి మీద ఒక మంత్రి కుమార్తె ఆ విధమైన ఆరోపణలు చేయడం అనేది మామూలు సందర్భాల్లో అయితే ఉపేక్షించారు. కానీ అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, మీనాక్షి నటరాజన్ గారు కొంత కాంగ్రెస్ పార్టీలో విభేదాలని రూపుమాపే విధంగా అందరినీ కలిసికట్టుగా ఉండాలనే ఒక ప్రయత్నం చేస్తా ఉన్న నేపథ్యం. సో అందువల్ల కొంత రాజీ ధోరణిలో ఆమె కూడా వెళ్ళిన పరిస్థితి. సో ఇప్పుడు ఏమైందంటే ఇది ఫస్ట్ ఛాన్స్ కాబట్టి సరే మంత్రి గారు వచ్చి క్షమాపణలు చెప్పారు, ఇదంతా ఏం లేదు, చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినాయని చెప్పేసి ఆ రోజు కొండా సురేఖ్ గారు కూడా బహిరంగంగా బయటకు వచ్చి చెప్పిన పరిస్థితి. మీరు ఈ మొత్తం ఎపిసోడ్లో ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు అప్పుడు, మీరు గమనిస్తే కనుక. సో ఆ తర్వాత ఇప్పుడు చూస్తే రేవంత్ రెడ్డి గారు కొండా సురేఖ్ గారికి మొత్తం సమస్య పోయిందిలే, అప్పట్లో మళ్ళీ అంతా సజావుగా నడుస్తుందని చెప్పేసి అనుకున్న నేపథ్యంలో ఆమె రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన సభకి గైర్హాజరైన పరిస్థితి. సో ఒక ముఖ్యమంత్రి పాల్గొన్న సభకి ఏదన్నా ప్రత్యేకమైన కారణాలు ఉంటే తప్పితే హాజరు కాకపోవడం అనేది జరుగుతుంది. సో నిజానికి ఏంటి, అక్కడ ఇదంతా చూస్తే మనం వెనక్కి వెళ్ళాలి. అక్కడ సాయంపేట, పరకాల, వరంగల్ తూర్పు ఈ నియోజకవర్గాలు ఏదైతే ఉన్నాయో గతంలో ఆ పరకాల నుంచి లేదంటే సాయంపేట నుంచి కూడా గతంలో అక్కడ పోటీ చేసిన పరిస్థితి. సో కొండా మురళీ గారు కానీ కొండా సురేఖ్ గారు కానీ ఆ 2 స్థానాలు ఎప్పుడు కూడా ఆశిస్తా ఉన్నారు. ఇప్పుడు ఆ సుస్మితా పటేల్ గారికి కూడా కలిపి 3 స్థానాన్ని అక్కడ వాళ్ళు పోటీ చేయాలనేది కూడా అనుకుంటా ఉన్నారు. సో ఆ నేపథ్యంలో వాళ్ళు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అధిష్టానంతో ఉన్న విభేదించడం, ఆ తర్వాత చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళటం, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కోసం రాజీనామా చేసి అక్కడ పోటీ చేసిన నేపథ్యంలో అక్కడ ఓడిపోయిన పరిస్థితి. ఆ తర్వాత వాళ్ళు బీఆర్ఎస్కి వెళ్ళటం, బీఆర్ఎస్లో కూడా అక్కడ ఉన్న హరీష్ రావు గారికి లేదంటే కేటీఆర్కి అప్పట్లో ఉన్న విభేదాల నేపథ్యంలో వీళ్ళకి టికెట్ నిరాకరించడం. సో ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మళ్ళీ పోటీ చేసి గెలిచి ఆ తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో కూడా తీసుకున్న పరిస్థితి. సో తిరిగి పునర్వైభవం సాధిస్తా ఉన్నారు కొండా దంపతులకు సంబంధించి. గతంలో ఎలా అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఇప్పుడు మంత్రిగా చేశారు, సో ఆ తర్వాత ఆమె ఫైర్ బ్రాండ్గా ఉంటున్నారు కాబట్టి సో అలా తీసుకున్న పరిస్థితి. అక్కడ 2 అంశాలండి ఇక్కడ. ఇప్పుడు కొండా సురేఖ గారేమో పద్మశాలి వర్గానికి చెందిన మహిళ, కొండా మురళీ గారు మున్నూరు కాపుకి సంబంధించిన వ్యక్తి.
సో ఈ రెండు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ తెలంగాణలో కానీ చూస్తే బీసీలకి సంబంధించి పెద్ద ఎత్తున ఒక బీసీలకి ఏదో ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఒక స్లోగన్ నడుస్తున్న పరిస్థితి. సో ఆ నేపథ్యంలో సుస్మితా పటేల్ ఆ విధంగా చేయటం, ఎందుకంటే టికెట్ కావాలని అడగటం వేరు, లేదంటే మేము త్వరలో పోటీ చేయడానికి కూడా అధిష్టానాన్ని ఒప్పిస్తామని చెప్పడం వేరు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నా పెద్ద ఇదే, కానీ ముఖ్యమంత్రి కదా, పిసిసి ప్రెసిడెంట్ చేసి పార్టీని గెలిపించిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. సో ఆ తర్వాత కాలంలో చూస్తే దేశంలో చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు ఎదుర్కొంటున్నప్పుడు వెన్నుదన్నుగా నిలిచిన పరిస్థితి. సో ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో ఉన్న నాయకుల కంటే కూడా చాలా స్ట్రాంగ్ గా తయారైన పరిస్థితి. సో అలాంటి శక్తివంతమైన ఒక ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని, ఎందుకంటే రేపూరి ప్రకాష్ రెడ్డి గారు గతంలో రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో కలిసి పనిచేశారు కాబట్టి ఆయనకి కొద్దిగా వయసు అధికమైనప్పటికీ కూడా ఆయనకి టికెట్ ఇచ్చి గెలిపించారు, ఆయన గెలిచిన పరిస్థితి. సో ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఆయనకి 80 ఏళ్ళు వస్తాయి కాబట్టి ఇంకా వాళ్ళకేం లేదు, ఇంకా నేనే ఉంటాను అని ఏకపక్షంగా ప్రకటించడం. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారికి సంబంధించి పిసిసి ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలంటే, అంటే ఆ రోజు సభ మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయి? రేవూరి గారిని సపోర్ట్ చేసినట్లున్నాయా, లేకపోతే కొండా ఫ్యామిలీకి వార్నింగ్ ఇచ్చినట్లున్నాయా? సో ఎలా చూడాలి ఆ మాటల్ని? ఇప్పుడు మనం ఎంత లేదన్నా కూడా టీకప్ లో తుఫాన్ అని గత ఏడాది జరిగిన అంశాన్ని కొండా సురేఖ ఫ్యామిలీ కానీ కుటుంబం కానీ తేలిగ్గా తీసుకుంటున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారికి మనసులో ఉంటుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది. మనం అది తీసిపారేయలేము. ఎంత ఇదేనా ఉన్నా కూడా ఆయన నర్మగర్భంగా ఏంటి, రేపూరి ప్రకాష్ రెడ్డి గారు సీనియర్ కాబట్టి ఆయన మళ్ళీ పోటీ చేస్తాడు, అది కవించడమే ఒక రకంగా. కానీ ఆయన అన్నదానిలో తప్పే ఉంది, ఆయన గతంలో కూడా గెలిచారు, వీళ్ళు వాళ్ళని ఏమీ అనలేదు కదా. కాకపోతే వీళ్ళు ఏంటంటే వీళ్ళు అది ఆశిస్తున్నారు, ఖచ్చితంగా మేమే పోటీ చేయాలనే ఒక భావనకు వచ్చేస్తున్నారు. కాబట్టే వీళ్ళు ఇప్పుడు ఈరోజు అది నిన్న అక్కడ జరిగిన ఆమె జన్మదిన వేడుకల్లో ఆ విధంగా కొంత ఆవేశానికి లోనవటమే కాదు, చాలా అసలు ఆయన సంగతి తెలుసు. గతంలో కూడా అలానే వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి గారికి సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి, నేను బయట పెట్టబోతానంటే బయట పెట్టాలి కదా. అంటే ఏంటి, మీరు బెదిరిస్తున్నారా ముఖ్యమంత్రి గారిని? అంతే ఒక రకంగా చూస్తే ముఖ్యమంత్రిని బెదిరించడమే అది. సో మీకు పార్టీ టికెట్ కావాలంటే అధిష్టానం దగ్గరికి వెళ్ళాలి, లేదంటే అక్కడ కొన్ని కార్యక్రమాలు పార్టీకి మద్దతుగా చేపట్టాలి. ఇగో ఆయన క్యాండిడేచర్ కంటే నా క్యాండిడేచర్ చాలా బలమైంది, యంగ్స్టర్స్ ని ప్రోత్సహించాలి, ఈరోజు జంజీ యుగం వస్తుంది అని ఆయన చెప్పచ్చు. కొంత యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని అడగడంలో తప్పులేదు. కానీ ఇప్పుడే పోటీ చేయండి, ఎవరి దమ్మంటో ఏడు తేలిపోయిద్ది, అప్పుడు దాకా అక్కర్లేదు. సో ఈ మాటలన్నీ ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని ఒక రకంగా బెదిరించడము, బ్లాక్మెయిల్ చేయడం కిందకే వస్తుందనేది మామూలు ఆమె భాష చూస్తే అర్థమవుతుంది. రెండోది ఏంటంటే, ఇప్పుడు మరి కొండా సురేఖ్ గారి ధైర్యం ఏంటో నాకైతే తెలియట్లేదు. ఎందుకంటే గతంలో వచ్చింది ఎక్స్క్యూజ్ చేశారు, ఆమె వెళ్ళి స్వయంగా క్షమాపణలు చెప్పిన పరిస్థితి. సో మనం ఎంత లోకల్ గా శక్తివంతమైన నాయకులు అయినప్పటికీ కూడా ఇప్పుడు మనం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని చూస్తున్నాం. ఆయన గతంలో బీజేపీకి వెళ్ళారు, తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చారు, మళ్ళీ గెలిచారు. ఆయనకి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అయినా కూడా కొన్ని కుల సమీకరణలో, ప్రాంత సమీకరణల వల్ల ఆయనకి మంత్రి పదవి కేటాయించలేకపోయిన పరిస్థితి. సో ఇటీవల కాలంలో చూస్తే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో ఎవరికి వాళ్ళు ముఖ్యమంత్రిని, లేకపోతే పిసిసి ప్రెసిడెంట్ని వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ఇటీవల కాలంలో అధికమవుతుంది. దానివల్ల కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చులకనవుతుంది. ఒక పక్కన ప్రజా వ్యతిరేకత కొన్ని అంశాల ప్రాతిపదికన అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేకత పెరుగుతాం. దానికి తోడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల మధ్య ఉన్న విభేదాలు పార్టీని మరింత సంక్షోభంలో నెడతా ఉన్నాయి. సరే, ఈరోజు ఆమె క్రమశిక్షణ కమిటీకి సంబంధించి లేఖ రాశారు, మా అమ్మాయికి నాకు సంబంధం లేదు, ఆమె కామెంట్స్ ఆమె మీద ఎలా మీరు నాకు జోడిస్తారు, నాకేం సంబంధం లేదని చెప్పుకోవచ్చు. మరి గతంలో ఆమె మాటలకే కదా మీరు క్షమాపణలు చెప్పారు. అంటే దానికి ఏంటంటే నాకు నా ఓఎస్డీకి సంబంధించి నిర్ణయించారు కాబట్టి అప్పట్లో నేను జోక్యం చేసుకున్నాను, ఇప్పుడు తను ఏదో కామెంట్ చేసింది కాబట్టి ఆ కామెంట్స్కి నాకు సంబంధం లేదు. పొద్దున ఒక డిబేట్లో నేను చూసా, ఒక కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అంటారు, అసలు సుస్మిత అనే ఆమె కాంగ్రెస్ పార్టీకి సభ్యత్వమే లేదని. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కఠిన నిర్ణయాలు తీసుకోవాలి.
ఎందుకంటే అందరూ బయలుదేరుతా ఉంటారు, రోజుకొకరు బయలుదేరుతారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని బెదిరించడానికి. నిజానికి రేవంత్ రెడ్డి గారి యొక్క వైఖరి కానీ ఆయన యొక్క మెంటాలిటీ తెలిసిన వాళ్ళు ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగాలి, వచ్చే ఎన్నికల్లో కూడా నేనే ఉంటానని ఆయన ప్రకటిస్తున్నారు కాబట్టి చాలా తగ్గి ఉంటున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఓకే. మంత్రులతో సమాన స్థాయి అధికారాలు, నిన్న అక్కడ తమిళనాడుకి వెళ్తే అక్కడ బట్టి గారిని పంపించడం. సో ఇవన్నీ నేపథ్యంలో మరి ఈసారి అయితే ఖచ్చితంగా, ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారికి కూడా నివేదిక ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా చర్యలు కొండా సురేఖ గారి మీద ఉంటాయనేది నాకైతే అనిపిస్తాం కొంత జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే.